ఎలక్టోరల్ ఓటు ఇది నాది కాదు. ఇది కనుక మీరు ఎలక్షన్ కమిషన్ సైట్లో కనుక వెళితే ఎందుకు ఇక్కడ ఆ పరివారం ఓట్లు ఇంకా ఉన్నాయి, అది ఎవరిది వీళ్ళు డిలీట్ చేశారు. తమాషైన విషయం ఏంటి అని అంటే ఇదండి, ఓటర్ సర్వీస్ పోర్టల్ బిలాల్ అకీల్, ఓటర్ సర్వీస్ పోర్టల్లో ఈ రోజుకి బిలాల్ అకీల్. ఇంకో తమాషైన విషయం ఉంది ఇక్కడ, ఇది తమాషగా అయిపోయింది మన జీవితాలకు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంచుకోవట్లేదు. ఇలా 4.5 లక్షల మంది వినాయకుడి విగ్రహాలు వీళ్ళే చేసుకుంటారు, దుకాణాలు వీళ్ళే పెట్టుకుంటారు, ఓల్డ్ సిటీ మొత్తంలో వీళ్ళు టెంకాయల షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, మాంసం షాపులు వీళ్ళే పెట్టుకుంటారు, వీళ్ళే వినాయకుడి విగ్రహాలను బ్రోకరేజ్ చేసి అమ్ముకుంటారు, రియల్ ఎస్టేట్లో వీళ్ళే ఉంటారు, ప్లంబర్స్ వీళ్ళే చేస్తారు, ఎలక్ట్రీషియన్స్ పని వీళ్ళే చేస్తారు, ర్యాపిడోలు వీళ్ళే నడుపుతారు, ఓలాలు వీళ్ళే నడుపుతారు, బైకుల మీద లోన్లు తీసుకొని వీళ్ళు ఎగరగొడతారు. ఏ హిందూ తెలంగాణ పౌరుడికి బైకుల మీద లోన్లు కూడా రాదు ఓల్డ్ సిటీలో. వీళ్ళు లోన్లు బ్యాంకుల నుంచి తీసుకొని ఎగరగొడతారు. పాపం అందుకే బీద తెలంగాణ హిందువుకి ఇక్కడ లోన్లు దొరకవు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ నిజమైన హిందూ మోసం ఎక్కడ అవుతున్నాడు? బీఆర్ఎస్లు కాంగ్రెస్లు దొంగ ఓటర్ ఐడీలు సప్లై చేసి కనీసం ఇది భారతీయ ముస్లిం పస్మందా కూడా అనుభవించట్లేదు నాయన. ఇది పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, రోహింగ్యాలు వీళ్ళు వచ్చి తెలంగాణ తెలుగు బిడ్డ న్యాయాన్ని ఒక్క చోటనే 5 లక్షల మంది దౌర్జన్యంగా లాక్కొని పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా మూలకపోతే ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుసా? నీ ఆడకూతుర్లను తీసుకెళ్ళిపోతారు వీళ్ళు, అన్యాయంగా నరికి చంపేస్తారు. నీ దేశంలో పెహల్గాం లాంటి అటాక్స్ జరుగుతుంటే ఎవడు ఎక్కడి నుంచి సహాయపడుతున్నాడో, వైదవ్యాన్ని ఇస్తున్నాడో నీకు తెలియదు. నీ దేవాలయాలను దోచుకుంటారు. కనీసం ఆ దేవాలయాల ఎండోమెంట్ భూమిలో నా ఎస్సీ ఎస్టీ బీద బడుగు వర్గ ఆర్థికంగా వెనకబడిన బీసీ ఓబీసీలకు మనము మన భూమి మీదనే, మన దేవాలయ గుళ్ళ భూమి మీదనే ఇళ్ళు కట్టుకోలేము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన వస్తే ఆ డబ్బులు వెళ్ళిపోతాయి, ఇండ్లు దారి అక్కడ కూర్చుంటాయి. ఎస్సీ బస్తీల నుంచి ఎస్టీ బస్తీలో భయపడుతున్నారు. కనీసం వచ్చి అప్లికేషన్ ఫామ్స్ మాకెందుకు ఇవ్వరు అని గట్టిగా పోరాడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఎంఆర్ఓలు ఎవరు వెళ్ళి వాళ్ళని దౌర్జన్యంగా హింస పెడతారో తెలియదు. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఈ బిలాల్ అకీల్ ఉన్నాడు, ఈ పాకిస్తానీ తమ్ముడు, ఫాహిద్ గడి తమ్ముడు. వీడు చాలా అద్భుతంగా వంటలు కూడా చేస్తాడంట. ఈ అబ్బాయి, నేను చాలా బాగా వంట చేస్తాను, నన్ను అందరూ సరిగ్గా మెచ్చుకోవడం లేదు, నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడు ఈ బిలాల్. వంట చేసేదో అంటాడు, నేను బ్రహ్మాండంగా వంట చేశాను, ఏదో బిలాల్ రౌండ్ ఆఫ్ చేశాను, మీకు కనిపిస్తుందో లేదో. ఈ కింద నాకు కొంచెం సహాయం కావాలి, లిటిల్ హెల్ప్. ఎవరి దగ్గర నుంచి కావాలి? ఈ పాకిస్తానీ బిలాల్ తమ్ముడికి, అకీల్కి అసాద్ హుస్సేన్ నుంచి కావాలి. అది కూడా అండర్లైన్ చేశాను చూడండి. మీరు అసాద్ హుస్సేన్ని మీరు టైప్ చెయ్యంగానే ఈ పాకిస్తానీ అసాద్ హుస్సేన్, పాకిస్తాన్లో ఉన్న ఈ తమ్ముడి ఫోటో బయటకు వస్తుంది. ఇక్కడ మీరు చిన్నగా చూసారంటే ఇతను పాకిస్తానీ ఆర్మీలో పనిచేస్తాడు. ఇతని నుంచి చిన్న హెల్ప్ కావాలంట ఈ అబ్బాయికి. అంటే ఒక బిర్యానీ ఫోటో పెట్టి నాకు హెల్ప్ కావాలని అడుగుతున్నాడు ఈ పాకిస్తానీ ఆర్మీ ఫ్రెండ్ని. ఇప్పుడు చెప్పండి ఈ కథ ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఎంఐఎం, కాంగ్రెస్, పోలీసులు, బీఆర్ఎస్ ఇంతమంది సహాయం చేస్తుంటే, వీళ్ళు ఎంత మోసం ఎంత అన్యాయం చేస్తుంటే, మరి మన దగ్గర లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఓటు జిహాదులు, చంపడాలు, నరకడాలు, మన వాళ్ళ తిండి తిప్పలు కూటికి మోసం జరగకుండా ఇంకా రజాకార్ ప్రభుత్వం నడవకపోతే ఏం నడుస్తుంది? నా బోటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ప్రాణానికి తెగించి ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ వేసినా కూడా, ఎన్నిసార్లు ఇక్కడ కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి బతిమిలాడినా కూడా న్యాయం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి.
దీనిని చల్లారనివ్వకండి. దీన్ని చల్లార్చేస్తారు, దీన్ని చల్లారుస్తారు. ఇంకెవడో ఇంకేదో ఉద్యమం అని పట్టుకొస్తాడు. వీళ్ళకి ఇవన్నీ కనిపించవు. ఎందుకంటే దీనికి పాలు పోసి ఈ పాములను పెంచుతున్నదే ఈ గవర్నమెంట్. బీజేపీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి హిందూ వాహిని నుంచి విశాల్ అనే పిల్లవాడు తన ప్రాణానికి తెగించి పనిచేశాడు. ఇదంతా ఆ అమ్మాయికి ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. కీర్తిని ఈరోజు మనం అందరం మెచ్చుకోవాలి. కీర్తి ప్రాణానికి నష్టం జరగకూడదు. కీర్తి ఉందా లేదా అని ప్రతిరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కీర్తి ధైర్యం చేసి పాకిస్తానీని బయట పెట్టింది కాబట్టి ఇక్కడ నుంచి నాబోటి వాళ్ళకి ఇది కేవలం ఒక లవ్ జిహాద్ కాదు, ఇది అంతకన్నా పెద్ద జిహాద్ ఇందులో ఉన్నాయి అని విశ్వసించి మేము ముందుకు వెళ్ళడం వల్ల ఇంత డేటా బయటకు వచ్చింది. తెలంగాణకి న్యాయం జరగాలి, భారతదేశానికి న్యాయం జరగాలి, మన ఓటు హక్కుకు న్యాయం జరగాలి. మనం ఎవరిని ఎంచుకోవాలో మనము నిర్ణయించుకోవాలి. కానీ ఇప్పుడు మనం నిర్ణయించుకోవట్లేదు. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ గవర్నమెంట్లు, ఎంఐఎం వాళ్ళు నిర్ణయిస్తున్నారు. వాళ్ళే ఓట్లు వేసేసుకోవచ్చు. ఇంకా మీ అవసరం, నా అవసరం తెలంగాణకు లేదు ఇంకా. ఎందుకంటే మీరో నేనో ఓట్లు వేసుకొని బయటకు వస్తే మనకు కావాల్సిన నాయకులను మనం ఎంచుకోగలుగుతాం. మనను చంపే వాళ్ళని తయారు చేస్తున్నారు వీళ్ళకి. మనకి ఇంకో అద్భుతమైన విషయం కూడా బయటకు వచ్చింది ఇప్పుడు. ఇది 2023 నుంచి స్టేట్ ఎలక్షన్స్, 2024 సెంట్రల్ ఎలక్షన్స్ ఎలక్టోరల్ ఇన్ఫర్మేషన్ మాకు చట్టబద్ధంగా స్టేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాపీస్. ఇవన్నీ ఒక పెన్ డ్రైవ్ వస్తుంది, మేము వీటిని తీసుకుంటాం సైట్లోకి వెళ్ళి కూడా. 2023 to 29, ఇది 25 to 29. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పోలింగ్ స్టేషన్ డోన్బాగ్ స్కూల్ మారుతి నగర్ ఉంది ఇక్కడ కింద. డోన్బాగ్ స్కూల్ మారుతి నగర్ ఉంది కింద. దాని తర్వాత ఇది కార్వాన్ కాన్స్టిట్యుయెన్సీ పార్ట్ నంబర్ 103. ఇప్పుడు నేను తిప్పుతా. 1150 బిలాల్ అకీల్ ఓటర్ ఐడి ఉంది ఇక్కడ. ఇదో వాడి ఫోటో ఉంది. వాడి అక్క 31 years గాజ్నా అకీల్, డాటర్ ఆఫ్ లేట్ షాహీద్. అంటే వీళ్ళు నాకు ఓటు వేశారు, వీళ్ళ ఓటు డిలీట్ అవ్వాల. వీళ్ళు 2024 ఎలక్షన్స్లో ఎంఐఎంకి ఓటు వేశారు, డిలీట్ అవ్వలేదు. కాబట్టే వీళ్ళు తెలివిగా ఏం చేశారో మీకు అది కూడా చూపిస్తాను. మళ్ళీ మనం వెతికితే దొరకకూడదని. ఇది కార్వాన్ బూత్ 64 పార్ట్ నెంబర్ 103. ఓకే, డోన్బాగ్ స్కూల్